హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అన్యూజువల్ లైఫ్ స్టైల్. ముందుగా అందరు కూడా ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అనుకోండి. ఎందుకంటే మీరు రాకుండానే నేను మిమ్మల్ని ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను. సో ఆ స్పెషల్ ప్లేస్ ఏంటి, ఎక్కడికి అనేది తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా స్పెషల్ ప్లేస్. ఇది ఫస్ట్ టైం నేను కూడా వెళ్తున్నాను అనమాట. సో మీకు కూడా చూపించాలనుకుంటే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఫుల్ ఫన్ తోటి వీడియో మొత్తం రికార్డ్ చేస్తాను. ట్రస్ట్ మీ, మీకు ఫుల్ ఫన్ అండ్ ఫుల్ హ్యాపీనెస్ని ఇస్తుంది ఈ వ్లాగ్. సో మీరు కూడా చూసేయండి. ఫ్యామిలీ మొత్తం రెడీ అయిపోయారు అండ్ మై పూజ ఆల్సో డన్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఆ ప్లేస్కి వెళ్తున్నందుకు. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసి ఎంజాయ్ చేసేయండి. సో అన్యూజువల్ లైఫ్ స్టైల్లో ఉన్న ప్రతి వీడియోని చాలా సపోర్ట్ చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్యూజువల్ లైఫ్ స్టైల్ ఛానల్. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇప్పుడైతే లెట్స్ గో టు దట్ స్పెషల్ ప్లేస్. మా లిటిల్ ట్రియోస్ని చూడండి, చాలా క్యూట్ అండ్ స్పెషల్గా కనిపిస్తున్నారు ఈరోజు. నాకెందుకో తల్లి దిష్టి ఎక్కువ అంటారు కదా, మేబీ నేను దిష్టి పెట్టేస్తాను, మీరు దిష్టి తీసేయండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన ఇంటి ముందు వేసిన ముగ్గు అనమాట. సో ఆటోలో వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. అది కూడా సీట్ తీసేసి కింద బెడ్షీట్స్ అవి వేసేసుకొని. దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది. ఆటోలో అయితే అందరం మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి మా ఊరు సింగరాయకొండ. ఇప్పుడైతే సింగరాయకొండ టౌన్లోకి వచ్చేసి పిన్ని వాళ్ళని కూడా తీసేసుకొని వెళ్తున్నాం అనమాట. ఈవెన్ ఎక్కడన్నా చూసినట్టు అనిపిస్తుందా? ఎస్, ప్రీవియస్ వీడియోలో చూశారు. నా చిన్ని కన్నా అప్పుడే నిద్రకు వచ్చేసాడు, ఫుల్ డల్ అయిపోయాడు అనమాట. అల్లరి చేస్తే ఎంత చిరాకు పెట్టించిద్దో అలాగే పడుకుంటే అంత క్యూట్గా ఉంటాడు. ఎస్, మనం ఆ ప్లేస్కి అయితే వచ్చేసేసాము. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి మనం వెళ్తుంది అయితే టెంపుల్కి అండి, శ్రీ కాలభైరవేశ్వర స్వామి టెంపుల్కి. నేను ఫస్ట్ టైం ఇక్కడికైతే విజిట్ చేయడం జరుగుతుంది. సో చాలామందే ఉన్నారనమాట. నేను వెళ్ళింది నిండు అమావాస్య రోజు అనమాట. అమావాస్య రోజు ఇక్కడ ప్రత్యేకం అనమాట. సో అందుకని ఆ రోజు అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ ప్రదక్షిణాలు చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ప్రదక్షిణాలు అయిపోయాక ధ్వజస్తంభం దగ్గర అయితే ఇలా పూజనైతే పూర్తి చేసుకుంటున్నాను అనమాట. పసుపు కుంకుమ కడ్డీలా వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసుకొని గట్టిగా ఒక ముక్కు మొక్కేసుకొని క్యూ లైన్లోకి వెళ్ళిపోదామా. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. నేను నా చిన్న పూజ సింపుల్గా ముగిచ్చేసుకునే గ్యాప్లో మా పిల్లలు అండ్ మా హస్బెండ్ ఫోటోషూట్లు స్టార్ట్ చేశారు అనమాట. ఇక్కడ ఒక వంతెనలాగా చాలా హైట్లో ఉందన్నమాట. ఇది ఎందుకు పెట్టారో ఏంటో తెలియదు, కానీ పైనుంచి వ్యూ మాత్రం సూపర్బ్ అంటే సూపర్బ్ అసలు. అవి కూడా యాడ్ చేస్తాను, చూద్దురు. కానీ ఇప్పుడైతే క్యూ లైన్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ గుమ్మడి దీపాలు అనేది చాలా విశిష్టంగా పెడతారండి. ఎక్కువగా అమావాస్య రోజు అయితే పెడతారు. చాలా మంచిదన్నమాట. మనకి ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెళ్ళిపోతుంది. అండ్ ఉప్పు దీపం లక్ష్మీదేవి కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగుండాలని చెప్పేసి పెడతారనమాట. సో దర్శనం అయితే అయిపోయింది. సో అందరం ఇక్కడ కూర్చున్నాము, ఒకసారి చూసేయండి.
దర్శనం అయిపోయాక బయటకు వచ్చేటప్పటికి మాకు నైవేద్యం అయితే దొరకలేదనమాట. సో అక్కడైతే ఏంటి గుడికి వస్తే ఇలా జరిగింది అనుకున్నాము. బట్ ఆ శివయ్యే వచ్చేసి చేతికిచ్చాడు అనిపించింది. మాకు తెలిసిన వాళ్ళు ఆ టెంపుల్కి వచ్చినారు, సో వాళ్ళైతే ఇచ్చారు. నిజంగానే ఆ కాలభైరేశ్వర స్వామి మాకు ప్రసాదం పంపించినంత ఫీల్ అయ్యాము. సో రెగ్యులర్గా అందరికి పెట్టే విధంగా మాకు దొరుకున్న అంత ఫీల్ అయ్యే వాళ్ళం కాదు. సో స్పెషల్గా అయితే ప్రసాదం దక్కేసి ఈషు బిగ్గు ఇదిరా. ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడికి వెళ్తున్నా? చాంకడకా? ఫ్రెండ్స్, అత్త అల్లుళ్ళు ఫోటో షూట్ జరుగుతుంది చూడండి. ఇదేనా ఇది నేను చూడలే. సెల్ఫీ తీసుకోండి. పాపం ఏంటో డాడీ కొడుకులు ఇద్దరు మా పిన్ని మీద పడ్డారు ఇవాళ. ఫోటోషూట్లు తీసేసుకున్నారు ఆవిడకి. సో ఇలా అయితే ఫన్నీగా దర్శనం అయితే పూర్తి చేసేసుకున్నాము. సో రిటర్న్ అయిపోదాము. అంతకంటే ముందు ఒకసారి ఇక్కడ చూసేయండి గుమ్మడి దీపాలు, అలాగే ఇక్కడ ముడుపులు కూడా కట్టుకున్నారు ఇక్కడ చెట్టు దగ్గర. ఒకసారి ఆ పైన నుంచి వ్యూ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. చాలా అంటే చాలా నచ్చింది నాకు. సో ఇంతటితో అయితే టెంపుల్కి సంబంధించినవి ఎన్ని చూపించేసాను అనమాట. సో దీని గురించి ఇంకా మంచిగా ఇంకా వద్దాం, మళ్ళీ వద్దాము. ఇంకా మంచిగా అన్ని విశిష్టత అంతా కనుక్కొని అన్నీ మీతో షేర్ చేస్తాను. సో ఇది ఫస్ట్ టైం కదా, ఇంకా మంచిగా అన్నీ ఈ శివయ్య గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఎలాంటి పూజలు చేయాలి, ఎలా చేసుకోవాలి, ఏది చేస్తే ఎందుకు మంచిది అన్నీ కనుక్కొని మనమైతే మళ్ళీ వచ్చేద్దాము. సో ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. రిటర్న్ అయ్యే ముందు పక్కనంతా పొలాలు పచ్చగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఒకసారి అక్కడికి వెళ్ళి అయితే ఫొటోస్ దిగుదాం అనుకున్నాము. ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్లో చూడండి, హౌ బ్యూటిఫుల్. అసలు చాలా అంటే చాలా 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 బాగా అనిపించింది నాకు, మనసు ప్రశాంతంగా. సో వీలైతే ఇక్కడే ఉండిపోవాలి. చాలాసేపు అక్కడ స్పెండ్ చేసాము. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి కదా, లేట్ అవుతుందని చెప్పేసి, అందులో క్లైమేట్ చేంజ్ అవుతుందని చెప్పేసి రిటర్న్ అయిపోయాము. ఇప్పుడైతే కాలభైరేశ్వర స్వామి కోసం మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అనుకొని రిటర్న్ అయిపోయాము. ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకో ఇద్దరు కూడా యాడ్ అయిపోయారనమాట. సో అందరినీ డ్రాప్ చేసేసి మనమైతే ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక అయితే నా మూడ్ ఎందుకో ఇంట్లోకి అడుగు కూడా పెట్టాలనిపించలేదు. బయట అంత పీస్ఫుల్గా ఉండొచ్చాను కదా. ఇది వచ్చేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఇన్ అవర్ సింగరాయకొండ. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను. మా మూడ్స్ ఎలా మారిపోయాయి మీరు చూడండి. ఇంట్లోకి రావద్దే కాలేదు. వచ్చేటప్పుడు అయితే స్నాక్స్ తెచ్చుకున్నాము. అండ్ నాకైతే బిర్యానీ మీదకి షిఫ్ట్ అయిపోయిందనమాట బ్రెయిన్. సో చూద్దాం ఎలా సత్తాయిస్తున్నానో చూడండి. బిర్యానీ కావాలి, ఐ వాంట్ బిర్యానీ. ఎదవ బావాడు చెప్తే వించావాడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం. సో ఫైనల్గా బిర్యానీ అయితే ఈవినింగ్ కల్లా తెప్పించుకొని తినేసాను అనమాట. సో వ్లాగ్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫుల్గా వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. కీప్ వాచింగ్ అని విజ్ లైఫ్ స్టైల్. బాయ్ బాయ్.